టికెట్లపై వస్తు సేవల పన్ను జీఎస్టీని ఒకేసారి 28% నుంచి 40%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేరళ సీఎం పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపిన సీఎం పినరయి లాటరీ టికెట్లపై జీఎస్టీ పెంచాలని నిర్ణయించడాన్ని కేరళ లాటరీ రంగానికి తీవ్ర దెబ్బగా పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరులలో లాటరీ ఒకటి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్లాది రూపాయలు వస్తున్నాయి. లాటరీ టికెట్లపై జీఎస్టీని 28% నుంచి 40%కి పెంచడం కేరళ లాటరీ రంగానికి తీవ్రమైన దెబ్బ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. తమ విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపిన సీఎం పినరయి కేంద్రం నిర్ణయంతో కేరళ లాటరీ రంగానికి తీవ్ర దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ కౌన్సిల్ను లాటరీ టికెట్లపై జీఎస్టీ రేటును పెంచకుండా ఉండాలని తాను ఆర్థిక మంత్రి పదే పదే అభ్యర్థించామని, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతికూల వైఖరిని అవలంబించిందని సీఎం పినరయి విజయన్ విమర్శించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం లాటరీ వ్యాపారంపై ఆధారపడిన సాధారణ ప్రజల జీవనోపాధిని కాపాడటానికి కట్టుబడి ఉందని పినరయి విజయన్ స్పష్టం చేశారు. దీనివల్ల ఆదాయ నష్టం ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రస్తుత టికెట్ ధరను ఎటువంటి పెరుగుదల లేకుండా 50 రూపాయల వద్ద కొనసాగించాలని నిర్ణయించిందని విజయన్ తెలిపారు. లాటరీ టికెట్లపై జీఎస్టీని 28% నుంచి 40%కి పెంచడం వల్ల ప్రభుత్వం లాటరీ టికెట్ను 3.35 ఆదాయాన్ని కోల్పోతుంది. అంటే డ్రాకు దాదాపు 3.35 కోట్లు తగ్గుతుంది. లాటరీ టికెట్ ధరను పెంచకుండా ఉండడానికి ప్రభుత్వం తన కార్యాచరణ మిగులు, ఏజెంట్ డిస్కౌంట్లు, ఏజెన్సీ బహుమతులు, బహుమతి నిధిలోని భాగాలను తగ్గించింది. ప్రస్తుతం మొత్తం అమ్మకాల ఆదాయంలో 60% బహుమతి డబ్బుగా పంపిణీ చేస్తున్నారు. అమ్మకాలు తగ్గినందున బహుమతి చెల్లింపు కూడా స్వల్పంగా తగ్గింది. ఏజెంట్ డిస్కౌంట్లు, ఏజెన్సీ కమిషన్ల నిర్మాణంలో మార్పులను కూడా ప్రభుత్వం సమీక్షిస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేంద్రం అమలు చేసిన జీఎస్టీ సవరణ లాటరీ రంగంపై ఆధారపడిన కార్మికులు, కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి పినరయి హామీ ఇచ్చారు. కేరళలో లాటరీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా లాటరీ మంత్రిత్వ శాఖ కూడా ఉంది. రోజుకు కొన్ని కోట్ల లాటరీ టికెట్లు ప్రింట్ అవుతాయి. వృద్ధులు, రిటైర్డ్ అయిన వాళ్లు, వికలాంగులు, ఇతర పనులు చేసుకోలేని వాళ్లకు ఏజెన్సీల నుండి లాటరీ టికెట్లు తెచ్చుకుని ఇంటి దగ్గర, రోడ్ల మీద, సైకిళ్ల మీద అమ్ముకుని ఉపాధి కల్పించే అవకాశం ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. లక్కుంటే ప్రైజ్ మనీలో 10% డబ్బు కూడా రావచ్చు. కేరళ జనాభాలో ప్రతి ముగ్గురులో ఒకరు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక లాటరీ టికెట్ కొంటారట. వ్యసనంతో కాదు, ఒక గొప్ప మానవీయ దృక్పథంతో. అవును, లాటరీ టికెట్ల వల్ల వచ్చే ఆదాయాన్ని కేరళ ప్రభుత్వం క్యాన్సర్ రోగులకు ఉచిత చికిత్స అందించేందుకు ఉపయోగిస్తోంది. పైగా ప్రభుత్వం ఆధ్వర్యంలో లక్షల మందికి గౌరవప్రదమైన ఉపాధితో పాటు కోట్ల రూపాయల డబ్బు గెలుచుకునే అవకాశం ఉంది. అలా గెలుచుకున్న అమౌంట్లో 30%కి పైగా ట్యాక్స్ చెల్లించాలి. ఎక్కడా ఎలాంటి ఫ్రాడ్ లేకుండా హైటెక్ పద్ధతిలో ప్రతిరోజు డ్రా తీస్తారు. లాటరీ తగిలిన వాళ్లు తమ డబ్బును ఏజెన్సీ వద్ద టికెట్ చూపించి 90 రోజుల్లో పొందవచ్చు. ఈ లాటరీ డబ్బును కార్యక్రమాల వారీగా ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తున్నారు. డ్రా తీసిన క్షణమే విన్నర్ నెంబర్లు ఏజెన్సీల వారీగా టీవీల్లో, రైల్వే స్టేషన్లో, ఫోన్లలో స్క్రోల్ డిస్ప్లేలో అవుతాయి. అంతకన్నా ఎక్కువ డబ్బు తగిలితే 5,000 రూపాయల ప్రైజ్ మనీ వస్తే డైరెక్ట్గా ఏజెంట్ దగ్గర, 1,00,000 రూపాయల ప్రైజ్ వస్తే జిల్లా ఆఫీస్లో, అంతకన్నా ఎక్కువ డబ్బు తగిలితే నేషనలైజ్డ్ బ్యాంకులో అడిగిన ధృవీకరణ పత్రాలు చూపించి తీసుకోవచ్చు. లాటరీ టికెట్లపై పెంచడం వల్ల ప్రభుత్వం లాటరీ టికెట్కు 3.35 ఆదాయాన్ని కోల్పోతుంది. అంటే డ్రాకు దాదాపు 3.35 కోట్లు తగ్గుతుండడం కేరళ సర్కార్ను ఆందోళనకు గురిచేస్తోంది. లాటరీ టికెట్లపై పెరిగిన జీఎస్టీ ప్రభావం కొనుగోలుదారులపై పడకుండా కేరళ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పినరయి విజయన్ స్పష్టం చేశారు. లాటరీ టికెట్లపై జీఎస్టీని పెంచకూడదని, కేంద్రానికి తాము చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదని, అది కేరళలోని లాటరీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీఎం పినరయి విజయన్ చెబుతున్నారు. కేంద్రం ప్రతికూల నిర్ణయం తీసుకున్నప్పటికీ లాటరీ వ్యాపారంలో ఆధారపడే వారికి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కేరళ సీఎం హామీ ఇవ్వడం కొంతమేర ఊరట కలిగించేదే. కేంద్రంలోని మోదీ సర్కార్ లాటరీ టికెట్లపై జీఎస్టీని 28% నుంచి 40%కి పెంచాలని నిర్ణయించడంపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది కేరళ లాటరీ రంగానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. అయితే లాటరీ వ్యాపారంపై ఆధారపడిన సాధారణ ప్రజల జీవనోపాధిని కాపాడడానికి
రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పినరయి విజయన్ స్పష్టం చేశారు.